కొత్త ఫోన్ తీసుకున్నప్పుడైనా సరే, ఇప్పుడు మన పాత ఫోన్ ఉంది. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ తీసుకున్నాము. ఆ ఫోన్‌లోకి కూడా ఫోన్‌పే మార్చుకోవచ్చనమాట. కొద్దిపాటి రీచార్జ్‌తోనే. అది ఎంత అనేది నేను చెప్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నేను ఇంతకుముందు అయితే వీడియో చేశాననమాట. ఇంటర్నేషనల్ రోమింగ్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలని చెప్పి. ఆ వీడియో ఎవరన్నా చున్నలుంటే వెళ్ళి చూడండి. నేనైతే థంబ్నెయిల్ ఇచ్చాను ఫోటో. ఇంకో విషయం ఏంటంటే, ఫోన్పే గురించి అయితే చాలా మందితో అడిగారనమాట. ఇంటర్నేషనల్ అంటే మనం ఏ దేశంలో ఉన్నా కానీ ఫోన్పే అయితే చేసుకోవచ్చు. అంటే కొద్దిపాటి అమౌంట్తోనే మనం చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు. ఒకరి దగ్గరికి మనం పోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అందుకని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫోన్పే ఉంటుంది మన దగ్గర. కొత్త ఫోన్ అయితే మనం తీసుకున్నాము. అప్పుడు ఈ ఫోన్లో ఉండే ఫోన్పే నేను కొత్త ఫోన్లోకి మార్చుకోవాలంటే ఎలా, అది కూడా అయితే ఉంటుంది అనమాట. నేను అయితే చేస్తాను, చేసి చూపిస్తాను. అలాగే ఆ స్టెప్ మాత్రం మీరు ఫాలో అయ్యి చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. అంతకంటే ముందు మన వీడియోని ఎవరన్నా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైము లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా విదేశాల్లో ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరన్నా ఫోన్పే కావాలనుకున్న వాళ్ళకు. మన ఇండియా వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇండియా నుంచి ఎక్కడికన్నా వేరే దేశాలకు వచ్చినప్పుడైనా సరే, లేదంటే మన కువైట్కి మన గల్ఫ్కి వచ్చినప్పుడైనా సరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది నేను దీనికోసం అని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేసి దాదాపు 3-4 రోజులు అయితే ట్రై చేసి ఓకే అయితే అయిందనమాట. ఇప్పటికైతే దీనివల్ల అయితే నేనైతే చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టినాను. మొత్తానికి అయితే ఓకే అయింది. హ్యాపీనెస్ అయితే చాలు, ఎందుకంటే ఓకే అయింది కాబట్టి. అది కూడా మీరు తెలుసుకుంటారు. ఈ సర్వీసులన్నీ కొద్దిగా మీకు గల్ఫ్లో ఉన్న వాళ్ళకైనా సరే, బాగా వేరే దేశాలకైనా సరే తెలుసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఎక్కువ సార్లు అయితే ట్రై చేయకండి, ఎందుకంటే టైం పడుతుంది. టైం అన్నప్పుడు మళ్ళీ ఒక రోజంతా వెయిట్ చేయాలన్నమాట. ఇంకా నేను చూపిస్తాను కానీ వీడియోతో చూసి ఆ ప్రాసెస్ ప్రకారం అయితే మీరు చేసుకోండి. సింపుల్గా అయితే అయిపోతుందని 100% అయితే రిజల్ట్స్ అయితే ఉందన్నమాట దాంట్లో వచ్చి. ఒకవేళ మీరు పాత ఫోన్ కొనికి కొత్త ఫోన్లోకి మార్చుకోవాలన్నా కానీ ఇదే ప్రాసెస్ అనమాట మొత్తం అంతా. ఎందుకంటే ఓటీపీ అడుగుతుంది. అది లేకుండా ఇది రాత్రి చేసామంటే ఏ ఫోన్లకైనా చేసుకోవచ్చు మీరు. నెంబర్ ఒకటి ఉంటే చాలు. అది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్గా వచ్చి ఫోన్పే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోన్పే ఇన్స్టాల్ చేసుకుందాం మనము. ఇప్పుడు మనకు కొత్త ఫోన్ తీసుకున్నప్పుడైనా సరే, ఇప్పుడు మన పాత ఫోన్ ఉంది. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ తీసుకున్నాము. ఆ ఫోన్లోకి కూడా ఫోన్పే మార్చుకోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ కూడా ఉంది దీంట్లో వచ్చి. మనం అయితే చేసుకోవచ్చు. అది కూడా మనం కొద్దిపాటి రీఛార్జ్తోనే. అది ఎంత అనేది నేను చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రీఛార్జ్ చేసిన తర్వాత మీరు అయితే ఫోన్పే అయితే డౌన్లోడ్ అవుతుంది. కొద్దిగా టైం పడుతుంది, చూద్దాం. ఫోన్పే అయితే ఇంకా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇన్స్టాల్ అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. ఓల్డ్ ఫోన్ కాబట్టి నాది కొద్దిగా టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి అయితే అవుతుంది, 100% అయితే ఖచ్చితంగా అవుతుంది. దానికి నేను గ్యారంటీ ఇచ్చాను. ఈ మాదిరి చేసుకున్నారంటే మీరు. టైం పడుతుంది అబ్బాయి ఎంతో మరి. ఓపెన్ అవుతే అయిపోయింది. మనం ఫోన్పే అయితే ఓపెన్ చేద్దాం. ఇంకా చూసారు కదా, నెంబర్ అయితే కొడదాం. మెసేజ్ వచ్చింది, మనకు ఫోన్పే అయితే ఓపెన్ అయింది పూర్తి మొత్తానికి వస్తే. లొకేషన్ సెట్ చేసుకున్నాం. అలా కొట్టేయాలి ఏదైనా మనం. అలా కొట్టేసిన తర్వాత అన్నీ అలా కొట్టేసుకుందాం. ఈ మాదిరి అయితే ఓపెన్ అవుతుంది. ఈ మాదిరి ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. అది కూడా ఎంతో చెప్తా చూడండి. ఇప్పుడు మనం హోమ్లోకి వచ్చి జియో అయితే జియోలోకి వెళ్ళండి, లేదంటే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఉంది, మనం రీఛార్జ్లోకి అయితే వెళ్దాము. కొద్దిగా టైం తీసుకుంటుంది. రీఛార్జ్లోకి అయితే వెళ్దాం. రీఛార్జ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా, మనం ఏదో పెద్ద అమౌంట్ ఓయమ్మ ఇంత అమౌంట్ అనేది కాదు, కొంచెం అమౌంటే. ఇప్పుడు పూర్ ప్లాన్ ఉంది కదా, దాంట్లో కాకుండా టాప్అప్లోకి వెళ్ళాలన్నమాట. టాప్అప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 రూపీస్ ఉంది చూసినారు కదా, అన్లిమిటెడ్. అది అయితే చేసుకోవాలన్నమాట. 100 రూపీస్ 81 రూపాయలతో వస్తుంది. నేను అయితే చేసుకున్నా కాబట్టి మీకు అయితే చూపించలేదు. వరకు చేసుకోవాలి మీరు. లేదంటే ఇప్పుడు మీకు ఫోన్పే పనిచేయలేదు కాబట్టి ఇంటికాంచనే చేయించుకోండి మీ నెంబర్కు.
ఇది అయిపోయిన తర్వాత మనం ఫోన్పేలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను ఏదైనా సంథింగ్ ₹1 అయితే పంపిద్దాం అనుకుంటున్నా ఎవరికన్నా. ఎగ్జాంపుల్ ఇతనికి పంపిద్దాము, తెలిసిన అతను. ₹1 అయితే వేద్దాం. ఈ మాదిరి SMS కోడ్ అనేది వచ్చేది అనమాట. ఇది చాలామంది ఎక్కువసార్లు ట్రై చేయకండి, ఒకసారి ట్రై చేసి ఆపేయండి. నేనైతే SMS తీసుకుంటానా. ఇప్పుడు SMS అలౌన్ అయితే వచ్చింది చూడండి, అలో చేయండి. ఇప్పుడు మనకు డబ్బులు కట్ అవుతుంది అనమాట. ఎంత? ₹10 అయితే కట్ అవుతుంది. చూడండి ₹10 కూడా మెసేజ్ వచ్చింది కదా, ₹10 కట్ అయింది. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి అని చెప్పి ₹10 కట్ అవుతుంది. మనం ఓకే సేవ్ చేసేద్దాం. ఓపెన్ అవుతాయిందనమాట ఫోన్పే. ఇప్పుడు మనం పంపించామంటే క్లోజ్. దీనికోసం నేను 3 రోజులు అయితే వెయిట్ చేసి కష్టపడ్డాను అనమాట. కష్టానికి ఫలితం వచ్చింది, కానీ డబ్బులతో సుమారు ముగించుకున్నాను నేను అంతే. ఓకే కదా, హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.